12 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఓనర్ అయిపోవచ్చా? నో. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అద్దె ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఓనర్ కాలేరని. అద్దెకు 5 సంవత్సరాలు 12 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలు ఉన్నా కూడా ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జ్యోతి శర్మ వర్సెస్ విశాల్ గోయల్ ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ తీర్పుతో కోర్టు అద్దెకు ఉన్న వాళ్ళకి యజమానికి ఎన్నో సంవత్సరాలుగా జరిగే గొడవలకి స్వస్తి పలికింది. ద లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం అద్దె ఇంట్లో 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉంటే ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అందుకే కొంతమంది యజమానులు కొంతకాలం తర్వాత ఇల్లు ఖాళీ చేయించేస్తూ ఉంటారు. అందుకే యజమానుల హక్కులు కాపాడుతూ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే ఈ జ్యోతి శర్మ విష్ణు గోయల్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ టెనెంట్కి అనుగుణంగా తీర్పు ఇచ్చింది. దాంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అద్దె కట్టడం ద్వారా ఎవరో యజమాని కాలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.